సో హాయ్ గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో బిగ్ బాస్ లో ఇంకొక ఫోర్త్ టాస్క్ కూడా సో ఇప్పుడు కంప్లీట్ అవ్వడం జరిగింది. సో సర్వైవల్ ఫర్ ద ఫిటెస్ట్ ఛానల్లో భాగంగా సో నాలుగో టాస్క్ ని సో బిగ్ బాస్ ఇప్పుడు నిర్వహించడం జరిగింది. సో దానికి సంబంధించిన అప్డేట్స్ ఎవరు గెలిచారు, సో ఏం జరిగింది, ఏం టాస్క్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా సో మన ఛానల్ కి ఒక లైక్ చేసి సో వీడియోని కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. సో సర్వైవల్ ఫర్ ద ఫిటెస్ట్ ఛానల్లో ఛాలెంజ్ లో భాగంగా సో ఈరోజు టాస్క్ వచ్చేసి రంగురంగుల పజిల్స్. సో రంగురంగుల పజిల్స్ అనే టాస్క్ ని బిగ్ బాస్ ఈరోజు ఫోర్త్ టాస్క్ అయితే నిర్వహించడం జరిగింది. సో ఈ టాస్క్ లో సో ఏంటంటే నిబంధనలు ఏంటంటే సో 3 లేయర్స్ లో ఒక క్యూబ్ ని ఫామ్ చేయాలన్నట్టు. సో ఆ పజిల్స్ తోటి 3 లేయర్స్ లో ఒక క్యూబ్ ని ఫామ్ చేయాలి. సో ఏ క్లాన్ అయితే ముందుగా ఆ క్యూబ్ షేప్ ని నిర్మిస్తారో వాళ్ళు విజేతలు అనేసి ప్రకటించడం జరిగింది. సో విజేతలైన టీము సో నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపడంతో పాటు సో 50,000 ప్రైజ్ మనీని యాడ్ చేయడం జరుగుతుంది. 50,000 గెలుచుకొని అది ప్రైజ్ మనీలో యాడ్ చేయడం, ఆ అమౌంట్ ని ప్రైజ్ మనీలో యాడ్ చేసే ఛాన్స్ ని సో వీళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి ఈ టాస్క్ వచ్చేసి సంచాలకులుగా వచ్చేసి నబిల్ అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇరు టీంల నుంచి ఇద్దరిద్దరు సభ్యులని పార్టిసిపేట్ చేయమని బిగ్ బాస్ అడుగుతారు. సో అందులో భాగంగా ఇటు శక్తి క్లాన్ నుంచి ఇద్దరు, అదే విధంగా కాంతార క్లాన్ నుంచి ఇద్దరు అయితే సో బిగ్ బాస్ ఈ ఆటని ఆడడానికి రావడం జరుగుతుంది. మనకు శక్తి క్లాన్ నుంచి సో వాళ్ళంతా డిస్కస్ చేసుకొని సో శక్తి క్లాన్ చీఫ్ వచ్చేసి నిఖిల్, అదే విధంగా ఆయనతో పాటు పృథ్వీ, వీళ్ళిద్దరూ ఇటు సైడ్ నుంచి, అదే విధంగా కాంతార క్లాన్ నుంచి మనకు ప్రేరణ, అదే విధంగా నైనిక, సో వీళ్ళిద్దరూ ఇటు సైడ్ నుంచి వచ్చేసి ఈ టాస్క్ అయితే ఆడడం జరుగుతుంది. ఈ టాస్క్ ఏంటంటే 5 నిమిషాలలో ఆ పజిల్స్ తోటి 3 లేయర్స్ తోటి ఒక క్యూబ్ ని ఫామ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఎవరైతే ముందు ఫామ్ చేస్తారో వాళ్ళే విజేతలు అన్నట్టు. సో టాస్క్ స్టార్ట్ అయిపోతుంది. 5 minutes లో వీళ్ళు టాస్క్ చేస్తూ ఉంటారు. టాస్క్ 5 minutes లో కంప్లీట్ కాదు. ఇటు సైడ్ ఈ కాంతార టీం వాళ్ళు కంప్లీట్ చేస్తారు అన్నట్టు, ఆ టాస్క్ ని కంప్లీట్ చేస్తారు. కాకపోతే ఇన్ టైమ్ లో కంప్లీట్ చేయరు. సో టైం 5 minutes లో అయిపోయింది కాబట్టి, ఇన్ టైం వీళ్ళ టైం దాటిపోయింది కాబట్టి సో సంచాలకులు అయితే చెప్పడం జరుగుతుంది ఇన్ టైంలో ఎవరు కంప్లీట్ చేయలేదు అనేసి అయితే సంచాలకులు చెప్తారు. సో దానికి వచ్చేసి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏం చెప్తారంటే సో 2 టీంలు ఓడిపోయారు కాబట్టి, సో ఎవరు టైంలో కంప్లీట్ చేయలేదు కాబట్టి 2 టీంలు ఓడిపోయారు అనేసి అయితే బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది. సో దీనివల్ల వీళ్ళు ఆ ప్రైజ్ మనీని కోల్పోయారు. అదే విధంగా ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపలేకపోయారు అన్నట్టు. వీళ్ళు ఓడిపోయారు కాబట్టి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని సో లోపలికి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో నెక్స్ట్ ఇంకొక టాస్క్ కోసం అయితే రెడీ చేస్తా ఉన్నారు. ఇంటి సభ్యులందరినీ సో ఇంట్లోనే ఉండమని చెప్పేసి సో బయట అంతా రెడీ చేస్తా ఉన్నారు. సో వీళ్ళంతా ఇంట్లోనే ఎవరి రూమ్ లో వాళ్ళు కూర్చొని, ఎవరి బెడ్ మీద వాళ్ళు కూర్చొని సో వీళ్ళైతే మాట్లాడుకుంటా ఉన్నారు ప్రస్తుతానికి. సో నెక్స్ట్ టాస్క్ యొక్క అప్డేట్ గురించి మన ఛానల్ చూస్తూనే ఉండండి. సో ఆ టాస్క్ అయిపోగానే అప్డేట్ అయితే మీకు ముందుగానే రావడం జరుగుతుంది. సో చాలా మంది సో ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలిస్తే సో అదొక మంచి ఇది ఉంటుంది కాబట్టి సో అలాంటి వాళ్ళ కోసం మన ఛానల్లో ఎప్పటికీ బిగ్ బాస్కి వచ్చే అప్డేట్ అంతా సో ముందే అందించడం జరుగుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫాలో అవుతా ఉండండి. థ్యాంక్ యూ.